జగిత్యాల పట్టణ శ్రీ శివాంజనేయ ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులను సత్కరించారు ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు. అంతకుముందు శివాంజనేయ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాల పట్టణంలో నాణ్యతతో పనులు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాయని, మానవ సేవ మాధవ సేవ, హాస్పిటల్ మరియు ఆధ్యాత్మికత రెండు సేవ చేసే అదృష్టం భగవంతుని ఆశీస్సులతోనే తనకు సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సమ్మిళ శ్రీనివాస్, గట్టు సతీష్, గిరి నాగభూషణం, కొత్త ప్రతాప్, కొత్త మోహన్, ప్రశాంత్ రావు, శ్రీనివాస్, భిక్షపతి, సాయి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు బల సిద్ధిరస్తు. తర్వాత ఈరోజు సమావేశం ఎమ్మెల్యే గారిని ఎందుకు తీసుకున్నాడంటే మీకు మాట్లాడాల్సింది. సంజయ్ కుమార్ ఇంత నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ అందరికీ మా ఇంటి వరకు నాలుగు ఇంటి వరకు దాదాపు శ్రీనివాస్ గారికి, గిరినాభూషణ్ గారు, లావణ్య మహేష్ గారికి, అవర కైలాస గారు, శ్రీనివాస్ గారికి, గొల్లపల్లి తిరుమలరావు గారు, వైరాట్ సత్య గారు, గారికి, రాగి వెంకటేశ్వర గారు, సాగు లక్ష ఆపరేషన్ చేసిన సందర్భంగా స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ డాక్టర్ కూడా అన్ని ఆపరేషన్ చేయలేదు. అందులో 20% ఫ్రీ చేసేది, అంటే 20,000 ఆపరేషన్ ఫ్రీ చేసేది. దానికి మనం అందరము ఒక్కసారి హృదయపూర్వకంగా చెప్పడంలో ఇంత సేవ జగిత్యాల నాకు విషయం వరకు ఏ డాక్టర్ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఐఎంఏ వాళ్ళు మాత్రం కొంచెం సేవలు కలిపి ప్రయాణం చేస్తారు. మీరు సహాయం ఏంటంటే ఐఎంఏ తరఫున ఎప్పుడొచ్చినా కంపల్సరీ పదాయిన కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ప్రతి ఇంటి వాళ్ళకు వాళ్ళందరికీ వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడం రెండు ఇంకా తీసుకున్నాడు. ప్రజలందరూ నిరంతరం పంపించుకోవడం వాటి కాంగ్రెస్ మంత్రులకి ముఖ్యమంత్రిగా కూడా ఈ ఎన్నికల చొక్కలో ఏ జరుగుతుందంటే మరి వారు ఆ పార్టీ ధ్యానం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసినందుకు ముఖ్యమంత్రి వారికి సమస్యలను పరిష్కారం జరుగుతున్నాయి. మరి నిర్ణయం చేస్తున్నారు జరుగుతున్నాయి, ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన మద్దతుగా ఉండాలి. అన్నయ్య గారు చెప్పినట్టు మన శాసనసభ్యులు నిజంగా తన జీవితాన్ని ఒక సార్థకత చేసినట్టు నేను భావిస్తున్నాను. మరి ఆ భగవంతుడు మానవ జన్మకు 1,00,000
ఫౌండేషన్ అంటే మామూలు మాట కాదు. నిన్న కాకుండా ఒక ఫేస్బుక్లో చూశాను, మోడీ దత్తాత్రేయ క్యాన్సర్ నిపుణుడు. ఆయన చేసినటువంటి సేవలానే మరి సంజయ్ కుమార్ గారు నిజంగా కూడా అన్ని శుభ్రాలయాలని కానీ ఏ రకమైన సర్జరీ పేద వాళ్ళకు ఫ్రీగా కానీ 1 లక్ష శస్త్రచికిత్స అంటే మామూలు మాట కాదు. రాష్ట్రంలోనే మరి ప్రముఖ వ్యక్తిగా మరి మనం అభిప్రాయపడాల్సిన అవసరం ఉంది. వారి సేవలు నిజంగా అభినందనీయం. ముఖ్యంగా నిరంతరం ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేచినట్టే రాత్రి పడుకునే వాళ్ళు కూడా ఎప్పుడు ప్రజాసేవలు లేదు. జగించాల పట్టణంలో జగించాల నియోజకవర్గంలో మీరు కేబుల్ చూస్తున్నారు. నిరంతరం రోడ్లు, రైళ్లు, పనుల పట్టి కానీ పట్టణంలో కానీ అనేక రకమైన ఇప్పుడుగా కొట్లాడి నిధులు తీసుకొస్తూ మరి జగించాల పట్టణానికి ఒక వరద తీసుకొస్తున్నమాట. వాస్తవం త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేపట్టాలని భావిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోకుండా మనకి అవకాశం ఇచ్చింది అందరూ కూడా మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సారి కృపా కటాక్షాలు ఉండాలి. మంచి సహాయం చేయాలి, అందరికీ మంచి పేరు రావాలి, మీరు అందరూ మంచి ఉన్నత స్థితిలో ఎదగాలని చెప్పి ఒక దశాబ్ద కాలంలో జగిత్యాల పట్టణానికి 1000 కోట్ల రూపాయలు పెట్టింది పాత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రతిస్పందిస్తా ఉంటే జగిత్యాల పట్టణానికి మరొక 700 కోట్లు రావడం జరిగింది. ఇదంతా కూడా సంజయ్ కృప వారి యొక్క కరుణ పరీక్షలు మనం అనుకోవాలి. మనం దేవుడు చూస్తాం హిందూ సాంప్రదాయంగా. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు మనలో కూడా ఉంటాడు. సంజయ్ గారు 1,00,000 మంది కంట్రోల్ చేసినాడు దేవుడే. ఎవరికైతే నష్టం ఉంటుందో, ఎవరికైతే కష్టం ఉంటుందో ఆ కష్టం వల్ల ఆ వ్యక్తిని మనం ఆదుకుంటామో ఆయన మనకు ప్రతిరూపం దేవుడు మనం అంతా భావించాలి. జగిత్యాల పట్టణాలు అంటే నిరంతరం నిర్మించిన నాయకుడు అన్యాయం. జగిత్యాల పట్టణంలో నివాసం లేని నిరుపేదలకు 4,520 ఘనత సంజయ్ గారిని తెలియజేస్తున్నాను. పట్టణంతో పాటు ఇతర కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి నిరంతరం చేసిన సంజయ్ గారికి తెలియజేస్తూ చేసిన సేవకు రాజకీయంగా చేసిన సేవతో పాటు వైద్య సేవలు చేస్తూ రోజు ప్రజల మధ్య అవేకమై తిరుగుతూ ఎల్లవేళ అందుబాటులో ఉన్న ఏకైక గారు సంజయ్ గారిని తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క నిజామాబాద్ రోడ్డు ఏదైతే గాంధీనగర్ ప్రాంతం ఏదైతుందో ఆ యొక్క రోడ్డు డివైడర్ లేక చాలా మంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురావాలనే విషయం ఎవరు తెలియదు కానీ అక్కడ నిధులు తీసుకొచ్చి హోటల్లో వేయడం కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, శ్మశాన మార్కెట్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మెడికల్ కాలేజ్ కానీ ప్రతి విషయంలో కూడా స్కూల్ కానీ, కాలేజెస్ కానీ ప్రతి మున్సిపల్ డెవలప్మెంట్ 62 కోట్ల 50 లక్షలు కానీ మిగతా పనులు చేసిన నాయకులు కృతజ్ఞతలు చేస్తూ మమ్మల్ని ఈ రోజు సాధారణంగా ఆహ్వానించి సన్మానించాలని ఈ అందరికీ ఆంజనేయ స్వామి తరఫున మనిషికి మనసుకు శాంతి ఉండాలంటే ఆధ్యాత్మికత చిత్త అవసరమైన విషయాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఈ రోజు వచ్చిన సందర్భంలో మేమందరం కూడా నిత్య విద్యార్థులు. మన హనుమంతుడు వత్సరం, నాన్న పేరు హనుమంతుడు, మా అమ్మ పేరు వత్సరం. నాకు ఇబ్బంది తెలియదు. మీరు ఇక్కడ కళ్యాణం చేసుకోవాలి హనుమంతుడిని, అదేవిధంగా సంవత్సరాలు తెలియజేయాలి. అంటే కొందరు అనుకుంటారు నాకే తెలుసుకుంటారు, కానీ మనకు తెలియదు చాలా రకాల ప్రతి వాళ్ళు ఒక విషయాన్ని గమనించుకోవాలి. అందరం కూడా నిత్య విద్యార్థులను నూతన చేసిన సంస్థలకు ముఖ్యంగా నేర్చుకోవాలి. మీరు ఎప్పటికీ నేర్చుకోవాల్సింది ఉదయం జీవితాలు. నేను డాక్టర్గా చేసినప్పుడు బాగా చిన్నప్పటి నుంచి చెప్తే నేను బాగుతున్న పేరే నేను డాక్టర్గా కంటి డాక్టర్గా చేసినప్పుడు చాలా ఆలోచించే చేయను. నా సీట్ ఏదైనా వస్తుండే ప్రైవేట్ మెడికల్ కానీ రాజకీయంగా సపోర్ట్ ఆర్థికంగా ఉండే, కానీ కంటి డాక్టర్గానే చేరినప్పుడు ఆంజనేయ స్వామి పెట్టినా కానీ ఒకటి మొక్కుకుంటాం. బాగా సేవ చేసే శక్తి ఆంజనేయ స్వామి
ఏదైతే మొక్కుదామో 4-5 రోజుల కింద మున్సిపల్ ఇంజనీరింగ్ నుంచి వాటికి అందరికంటే పెద్ద అధికారి అక్కడ మొక్కడిన ఫోన్ చేసి ఇక్కడ జయించాలి 62.5 కోట్లు మంజూరే కొందరిని పెట్టింది. ఇప్పుడు మాట్లాడింది అత్యంత పెద్ద అధికారి భాస్కర్ రెడ్డి గారు మరొక చేసి అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు చేస్తే మాట్లాడు అంటే భగవంతుని సపోర్ట్ ఉంటుందన్నాడు. నమ్మాలి వెళ్ళిన వాళ్ళకు తప్పకుండా అనుమానం ఉంటుంది. ఈ సందర్భంలో ఇంకా ముందు అన్న 100 కోట్లు 1000 కోట్లు అంటే మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టే 300 కోట్ల పైన. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మీరు ఒకసారి గూగుల్లో చూడు. ఇప్పుడు అయ్యేది మెడికల్ కాలేజ్ జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల దగ్గర ఉందే కదా, పెద్దదే కదా. కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల ఉంటే ఇక్కడి ఉంది అక్కడికి ఉంది. 730 పడకల మొత్తం కలిపి 730 అంటే గతంలో పాత బస్సులలో 100 ఉంటే దాన్ని 150 చేసినాం. ఇక్కడ 730 ఆలోచించి 880 పడకల ఎక్కడన్నా ఒక దగ్గర ఉన్నదని చెప్పాలి. అది సెంటర్ రోడ్డు. ఇదంతా కూడా మీరు నన్ను గెలిపించినందుకు తీసుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు కట్టే ఒక హాస్పిటల్ 230 కోట్లు ఇవ్వాలని ఇంకా ముందు నిధులు ఆలోచన ఈ రకంగా జయంగా చేస్తాను. ఈ గుడిలో ఉండి నేను చెప్తున్నా, జగిత్యాల నియోజకవర్గంలో నేను శాసనసభ జయంగా వేరే ప్లేస్ నుంచి ఎక్కడే ఆధారం మాట్లాడతాను. ఇవాళ ధరూరు ఆంజనేయ స్వామి గుడిలో పెడితే దానిపై వెంకటేశ్వర స్వామి గుడి దాకా ఎక్కడ అడుగు అక్కడ నిర్మించిన అందరూ మరి లక్షల దాకా ఆపరేషన్ చేసినప్పుడు బుకింగ్ సేవించి చూస్తున్నారు. రకాల సేవలు అట్లా దినప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి రోజు 12, 13, 250, 300 చేసుకుంటూ ఉంటే అట్లా 34 ఏళ్ళు ఎక్కడైతే అక్కడ ఏం చేసినా దగ్గర వస్తారు. కొద్ది ఎక్కువ తక్కువ. కాబట్టి దాంట్లో బాగా వేరే వాళ్ళ దాంట్లో డబ్బులు లేకుండా పోకుండా నేను చూస్తున్నా. అదేవిధంగా ఉన్నవాళ్ళు నేను అంత అడగకుండా ఇచ్చిపోతాను. దాంతో పాటు నేను ఒక్కనే చేస్తే సరిపోదు. ప్రపంచంలో ఎంతమంది గుడ్డివాళ్ళు సగం మంది భారతదేశంలో. అటువంటి సందర్భంలో మా ప్రభుత్వ ఆసుపత్రులు ఆ కంటి ఆపరేషన్ చేసిన